హలో గాయస్, నెక్స్ట్ ఫ్రైడే రోజు అయితే మనకి జెన్పాక్ట్ ఇంటర్వ్యూ చేస్తుంది అఫీస్పేట్లో. రోల్ వచ్చేసి కంటెంట్ మాడియేటర్ ప్లస్ కస్టమర్ ఎగ్జిక్యూటివ్, రికార్డ్ టు రిపోర్ట్ ప్లస్ అకౌంట్ పేయబుల్, ఇట్లాంటివి సంబంధించిన మల్టిపుల్ 1000+ వేకెన్సీస్ అయితే ఉన్నాయి. మీకు మస్తు మందికి మెయిల్స్ వస్తలేవు అని అంటున్నారు కదా. మీరు చేసే తప్పేందంటే, మీరు మీ నౌకర్లో కానీ లింక్డ్ఇన్ ఉంటుంది కదా, దీంట్లోకి వెళ్ళి మీ ప్రొఫైల్ని అప్డేట్ చేసుకోండి. లేకపోతే ఎవరైతే మెయిల్స్ వస్తలేవంటారో కొత్త మెయిల్తోని కొత్త అకౌంట్ క్రియేట్ చేసుకోండి. అప్పుడు కంపల్సరీ మెయిల్స్ వస్తాయి. లేకపోతే మనకి జెన్పాక్ట్కి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్ అయితే ఉంది, దాంట్లోకి వెళ్ళి కెరియర్ ఆప్షన్లో ఉంటుంది. దాంట్లో మీరు రిజిస్టర్ అయిన అనుకోండి, ప్రతి నోటిఫికేషను మీకు సంబంధం ఉన్నా సంబంధం లేకున్నా స్ట్రీమ్కి మీకైతే ప్రతి ఒక్క నోటిఫికేషన్కి సంబంధించినది మీకు మెయిల్ అయితే వస్తుంది. ఇప్పుడు ప్రతి మెయిల్ నాకు ఆ విధంగానే వస్తుంది కాబట్టి నేను చెప్తున్నా. అలాగే నాకు వచ్చిన ప్రతిదీ మీకు షేర్ చేయాలంటే కింద టెలిగ్రామ్ లింక్ ఇచ్చిన, అక్కడ నుంచి జాయిన్ కాండి. ప్రతి నోటిఫికేషన్ అయితే అక్కడ నేను పోస్ట్ చేయడం జరుగుతుంది. ఓన్లీ జెన్పాక్టే కాదు, మనకి విప్రో ఇట్లాంటి సంథింగ్ ప్రతిదీ నాకు ఇప్పుడు మెయిల్ ద్వారా వస్తున్నాయి. నేను వాటిని అన్నిటినీ నేను ఈ టెలిగ్రామ్లో పోస్ట్ చేయడం అయితే జరుగుతుంది. మీరు జెన్పాక్ట్లో ఇంటర్వ్యూస్ అయితే మస్తు జరుగుతున్నాయి. అయితే నేను జెన్పాక్ట్ గురించి 2 వీడియో చేసిన, అవి అరౌండ్ 10,000+ వ్యూస్ పోయినాయి ఒక్కొక్కటి. అట్లా ఏ విధంగా ఇంటర్వ్యూ చేస్తారు, ఏ విధంగా ప్రాసెస్ చేస్తారు అనేది అయితే ఆ వీడియోలో చెప్పడం అయితే జరిగింది. అయితే ఇప్పుడు ఏం చేస్తున్నారంటే, ప్రతి ఫ్రైడే రోజు మనకి జెన్పాక్ట్ ప్రతి బ్రాంచ్లో అయితే మనకి ఇంటర్వ్యూస్ అయితే కండక్ట్ చేస్తున్నారు. వేటిపైన అంటే ఎక్కువ ఇప్పుడు కంటెంట్ మాడియేటర్ పైన ఎక్కువ ఇంటర్వ్యూ చేస్తున్నారు. తర్వాత అకౌంట్ పేయబుల్, అకౌంట్ రిసేబుల్, ఎవరైతే అకౌంట్ ఫీల్డ్కి సంబంధించిన వాళ్ళు బీకామ్ ఎంకామ్ వాళ్ళు ఉంటారు కదా, వీళ్ళకైతే మంచి ఛాన్సు. అయితే వీళ్ళింటిని వారికి పాస్ అయిన వాళ్ళని చూద్దా అంటే, మనకి ఇప్పుడు ఎక్కువ మందికి డౌట్ ఏంటంటే, మాకు ఇన్ని రోజులు గ్యాప్ వచ్చింది కదా, వీళ్ళని తీసుకుంటారా తీసుకోరా అనే డౌట్ అయితే ఉంది కదా. అవన్నీ వాళ్ళు ఏం పట్టించుకుంటలేదు. మీకు ఏదైతే ఫ్లూయెంట్గా ఇంగ్లీష్ మాట్లాడడం వచ్చో లేదా హిందీ మాట్లాడడం వచ్చో, ఇవి 2 లాంగ్వేజ్లు మ్యాండేటరీ. ఇంగ్లీష్ అయితే మాట్లాడడం రావాలి, ప్లస్ వాటిని వర్బల్గా రాయడం రావాలి, టైపింగ్ చేయడం అయితే రావాలి. అయితే ఈ కంటెంట్ మాడియేటర్ జాబ్లో ఏందుంటుంది అంటే, మనం ఏదైనా కంటెంట్ చేసినప్పుడు మన టీమ్ లీడర్కి మనం ఏ విధంగా దాంట్లో వీడియోస్ మిస్టేక్స్ ఉన్నాయా లేకపోతే ఏ విధంగా ఉన్నాయో రిపోర్ట్ చేయాలన్నట్టు. దీన్ని కంటెంట్ మాడియేటర్ జాబ్ అంటారు. అయితే వాళ్ళు ట్రైనింగ్లో అయితే కొన్ని రోజులైతే ట్రైనింగ్ ఇస్తారు మనకి. అయితే ఇప్పుడు టాపిక్ ఏంటంటే, ఇప్పుడు మనకి నెక్స్ట్ ఫ్రైడే రోజు ప్రతి బ్రాంచ్లో అయితే ఇప్పుడు మెయిన్గా ఎక్కువ ఇంటర్వ్యూస్ జరిగే లొకేషన్ వచ్చేసి మనకి అఫీస్పేట్లో. ఇది వచ్చేసి మనకి మస్తు ఇంటర్వ్యూస్ అయితే ఎవ్రీ ఫ్రైడే జరుగుతున్నాయి. మీకు కొంతమందికి మాకు మెయిల్స్ వస్తలేవన్నా అని నాకు కామెంట్ పెడుతున్నారు కింద. నాకైతే ప్రతిరోజు మెయిల్స్ అయితే వస్తున్నాయి. ఎక్కువ నాకు వచ్చేసి కంటెంట్ మాడియేటర్, కస్టమర్ సపోర్ట్, రికార్డ్ టు రిపోర్ట్ అనుకుంటే ఇట్లాంటి జాబ్స్ అయితే నాకు మస్తు వస్తున్నాయి. అయితే మీరు నౌకరీలోకి వెళ్ళేసి ఏం చేస్తారా అంటే, మీ ప్రొఫైల్ని అప్డేట్ చేయండి. లేకపోతే కొత్త ఈమెయిల్ ఉంటుంది కదా, ఈమెయిల్ క్రియేట్ చేసుకొని మళ్ళీ ఒక నౌకరీ అకౌంట్ క్రియేట్ చేసుకొని మళ్ళీ మీరు రెజ్యూమ్ని అప్డేట్ చేసుకోండి. అప్డేట్ చేసుకుంటే ప్రతి ఒక్కటైతే వస్తాయి. ఇప్పుడు నాకైతే ఇప్పుడు నెక్స్ట్ ఫ్రైడే రోజు మనకి కంటెంట్ మాడియేటర్కి సంబంధించిన నోటిఫికేషన్ అయితే ఉంది. అలాగే అరౌండ్ 1000+ వేకెన్సీస్ అయితే ఉన్నాయి. మీరు అఫీస్పేట్కి వచ్చేసేయండి ఫ్రైడే రోజు. మీకు ఎవరైతే మెయిల్స్ వచ్చినాయో వాళ్ళు రండి. లేకపోతే మీరు డైరెక్ట్ వచ్చేసినా సరే, మెయిల్ రాకున్నా సరే, ఫ్రైడే రోజు అయితే ఇంటర్వ్యూస్ అయితే జరుగుతున్నాయి. వాళ్ళు మెన్షన్ చేసింది అయితే, వాళ్ళు ఏం చెప్తున్నారంటే, మీకు కెరియర్ గ్యాప్ ఉన్నా పర్లేదు, కాకపోతే బేసిక్గా మీకు ఫ్లూయెంట్గా ఇంగ్లీష్ మాట్లాడడం రావాలి. ఎవరైతే మీ టీమ్ లీడర్ కానీ మీ క్లయింట్స్ ఉంటారో వాళ్ళతోనైతే మీరు ఇంగ్లీష్లో మాట్లాడాలి. ప్లస్ హిందీ మ్యాండేటరీ. ఓన్లీ మాట్లాడడం వస్తే చాలు. ఇది రాయడం కానీ చదవడం కానీ ఇది సంబంధం లేదు. ఎందుకంటే హిందీ క్లయింట్స్ ఉంటారు కదా, వాళ్ళతో మాట్లాడాల్సి ఉంటుంది. రాయడం ఇట్లాంటివి అయితే ఏముండవు. కంటెంట్ మాడియేటర్ ప్లస్ అకౌంట్స్ డిపార్ట్మెంట్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి సంబంధించినవి అకౌంట్ పేయబుల్, అకౌంట్ రిసేబుల్, జూనియర్ అకౌంటెంట్, సీనియర్ అకౌంటెంట్ అయితే పోస్టులు అయితే ఉన్నాయి. శాలరీస్ అయితే మస్తు ఉంది. కాకపోతే వాళ్ళు ఇంకొకటి ప్రొవైడ్ చేసేది ఏంటంటే, మనకి బెస్ట్ ఆప్షన్ ఏం ప్రొవైడ్ చేస్తున్నారంటే, ఒక్క నిమిషం, ఇక్కడ మనకి మంచిగా వస్తుంది. ఇప్పుడు మనం ఏదైతే 3 months దాంట్లో వర్క్ చేసినాం అనుకో, మనకి ఈ జాబ్ నచ్చలేదు అంటే దాంట్లోనే వేరే జాబ్ షిఫ్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. ఇప్పుడు ప్రజెంట్ నేను అకౌంటెంట్గా దాంట్లోనే చేస్తున్నా జెన్పాక్ట్లో. కాకపోతే నేను వేరే జాబ్కి షిఫ్ట్ కావాలనుకుంటున్నా.
కంటెంట్ మాడియేటర్గా వెళ్ళాలనుకుంటున్నాను అనుకో, దాంట్లో చూస్తే వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు, స్విచ్ ఆప్షన్స్ ఇస్తున్నారు. వేరే కంపెనీలో ఎవరు ప్రొవైడ్ చేయరు. శాలరీ చూస్తే గుడ్ మస్తే ఉన్నది, మంచిగానే ఉన్నది. అయితే నేను ఈ జాబ్ నోటిఫికేషన్స్కి వచ్చిన నాకు మెయిల్స్ వచ్చిన లింక్స్ అన్నీ నేను కింద ఒక డిస్క్రిప్షన్లు ఇస్తా, అక్కడ నుంచి టెలిగ్రామ్లోకి వెళ్తుంది. అక్కడ నుంచి మీకు ప్రతిదీ సంబంధించిన జాబ్ నోటిఫికేషన్స్ అయితే చూసుకోవచ్చు. అయితే ప్రైవేట్ ఆర్ గవర్నమెంట్, మనకి ఇప్పుడు ఏంది జాబ్ గురించి చూస్తున్నాం కాబట్టి ప్రైవేట్ జాబ్స్, కంటెంట్ మాడియేటర్ గురించి ఇప్పుడైతే మస్తు డిమాండ్ ఉంది ఫ్యూచర్లో. వాళ్ళైతే మనకి 3 months ట్రైనింగ్ పీరియడ్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. నేనైతే ఇంటర్వ్యూ క్రాక్ చేసిన, ఆల్రెడీ అన్ని మొత్తం అయిపోయినాయి, ఆన్బోర్డింగ్ సుత అయిపోయింది కదా. నేను అప్పుడు ఇంటర్వ్యూ ఎలా జరిగింది ఏం కథ అనేది ఆ వీడియో చెప్పిన. వీడియో చూడని వాళ్ళు ఐకార్డ్లో ఇస్తా, చూడండి, చూసి ఇక్కడికి రండి. అయితే ఇప్పుడైతే మస్తు వేకెన్సీస్ అయితే పడుతున్నాయి. హబీస్పేట్లో ట్రైనింగ్ అక్కడే ఉంటుంది, ప్లస్ 3 months వరకు అక్కడే చేయాలి. తర్వాత వాళ్ళు ఎక్కడికి మారిస్తే అక్కడికి వెళ్ళాలి, లేకపోతే అక్కడనే పర్మనెంట్. లేకపోతే మనకి మార్చేది ఏంటంటే ఇప్పుడు కొత్తగా మనకి బ్రాంచ్ ఓపెన్ చేసింది వరంగల్లో, కాబట్టి వరంగల్లోకి మారుస్తారు. లేకపోతే ఉప్పల్లో కానీ ఇంకా ప్లేస్ ఇంకా నారాయణగూడను సంథింగ్ అది ఉంది, ఆ బ్రాంచ్కి మారుస్తారు. మ్యాక్సిమం మీకైతే ఇప్పుడు కొత్తగా మనకి వెళ్తాం కదా, మనకైతే అబీస్పేట్లోనే మనకి లొకేషన్ అయితే ఉంది. ఇక్కడ మనకి అరౌండ్ మన చుట్టుపక్కలనే అమీర్పేట నుంచి కుకట్పల్లి నుంచి మా అంటే 5 kilometers ఉంటుంది. మనం అప్ అండ్ డౌన్ క్యాబ్స్ ప్రొవైడ్ చేస్తారు కొంతమందికి. కొంతమంది డైరెక్ట్ వెహికల్స్ పైన రావచ్చు. ఈ వీడియో ఇంతే గైస్. అయితే మనకి 1000+ వేకెన్సీస్ అయితే ఇప్పుడు ఈరోజు January 24 కదా, ఇది నాకు ఫ్రైడే రోజు అని ఇన్ఫర్మేషన్ వచ్చింది మా టీం ద్వారా. అలాగే నాకు కొన్ని మెయిల్స్ వచ్చినాయి, ఇట్లా కంటెంట్ మాడియేటర్గా మీకు ఇంటర్వ్యూస్ ఉన్నాయి అన్నట్టు. అంటే నాది ఇంతకుముందుకి రెజ్యూమ్లో పెట్టినా కదా, వాళ్ళకి అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళండి మీరు. మళ్ళీ దీంట్లో నౌకరీలో కాకుండా మనకి జెన్పాక్ట్ కెరియర్లోకి వెళ్ళి అక్కడ రిజిస్టర్ కండి. మీకు ప్రతి నోటిఫికేషన్కి సంబంధించినవి అయితే ఉన్నాయి. ఎవరైతే మేనేజర్ లెవెల్లో వెళ్ళాలనుకుంటున్నారో మేనేజర్ ట్రైనీ పోస్ట్స్ అయితే దగ్గర 20 ఉన్నాయి. ఓన్లీ హైదరాబాద్ బ్రాంచే. కొన్ని బెంగళూరులో ఉన్నాయి, కొన్ని నోయిడాలో వాళ్ళకి సంబంధించిన బ్రాంచెస్లో ఉన్నాయి. ఎక్కువ వచ్చేసి మనకి ఇప్పుడు వచ్చేసి వాళ్ళు రికార్డ్ టు రిపోర్ట్ జాబ్స్ చూస్తున్నారు, అకౌంట్ పేయబుల్, అకౌంట్ రిసీవబుల్ చూస్తున్నారు, కంటెంట్ మాడియేటర్, అకౌంటెంట్, ఇట్లాంటివి అయితే మనకి చాలా నోటిఫికేషన్స్ అయితే ఇస్తున్నారు. కాకపోతే మీ ద్వారా మీకు వస్తలేవు, ఎందుకంటే మీరు మీ ప్రొఫైల్ని అప్డేట్ చేసుకోండి నౌకర్లో కానీ దేంట్లోనైనా. లేకపోతే డైరెక్ట్ మీరు ఇక్కడ మన జెన్పాక్ట్ అనే అఫీషియల్ వెబ్సైట్ ఉంటుంది కదా, దాంట్లో కెరియర్ ఆప్షన్లోకి వెళ్ళండి. ఆప్షన్లోకి వెళ్ళి మీరు రిజిస్టర్ చేసుకోండి మెయిల్కి. ప్రతిసారి మీకు ఎప్పుడైతే నోటిఫికేషన్ వస్తుందో అనగానే దానికి వారం ముందే మీకైతే ఇస్తారు. డేట్ ఏమి ఇయ్యరు, పలానా డేట్ అంటే ఇప్పుడు ఎవ్రీ ఫ్రైడే అయితే ఇంటర్వ్యూస్ మనకి హబీస్పేట్లో జరుగుతాయి. మీరు నెక్స్ట్ ఫ్రైడే వచ్చేసి రండి, నేనుతో రావడానికి అయితే ట్రై చేస్తా. ఆఫీస్ లీవ్ పెట్టేసుకుంటా ఆ వరకు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఈ వీడియో. ఇంతే.